గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నాకు ఇది ఒకసారి యోగి సినిమా చేశాం. యోగి సినిమా వినాయక్ గారితో చేస్తుంటే ఫస్ట్ టైం నేను వినాయక్ గారితో వర్క్ చేయడం. ఒకరోజు సినిమా షూటింగ్ అయిపోయింది, నాది నా డేట్స్ అయిపోయింది, క్యారెక్టర్ అయిపోయింది, ఎవ్రీథింగ్ అయిపోయింది. మిగతా ఏయో ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు ఆయన. రాత్రి 9ంటికి నేను ఇంట్లో ఉంటే ఫోన్ చేశాను, సుబ్బు ఒకసారి లొకేషన్కి రా. ఎవరు? వినాయక్ గారు. వినాయక్ గారు. ఏంటనే ఏంటి సంగతి అంటే, రా చెప్తాను నీకు. వెళ్ళా, ఆయన షూట్ చేస్తా, నాకు ఒక 2 షాట్లు కావాలి సుబ్బు, సరదాగా చేద్దాం, చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుందో అని అన్నాడు ఆయన. అంటే మన క్యారెక్టర్ అంతా అయిపోయిందండి, అంటే ఏదైనా సీన్లోనా? కాదు కదా, సీన్కి సంబంధం లేదు, ఇది కాదు, నాకు ఏదో ఒకటి అనిపించిందో చేద్దాం. ఈడు ఏంటంటే చాలా కన్నింగ్, గుంటనక్క లాంటి క్యారెక్టర్ ఈడు. ఓకే, నా క్యారెక్టర్ ఆ కన్నింగ్ క్యారెక్టర్. విలన్ను నా అన్నయ్య ఇంకో క్యారెక్టర్ ఉంది, మెయిన్ విలన్ను. కానీ ఈడు గుంటనక్కలాగా ఉండే క్యారెక్టర్. ఒక 4 కుర్రోళ్ళని హెంచ్మెన్ లాంటి వాళ్ళు రమ్మని మెట్ల మీద కూర్చుని ఏడిసేస్తా, ఆ యోగి గారు అంటే భయం వేసిపోతుందిరా అని చెప్పి ఒక షాట్ అన్నాడు. టోటల్ నాన్ సింక్. అంటే ఇంకా అసలు నాకు అర్థం కాలే, ఏంటిది అసలు క్యారెక్టర్ అది కాదే, క్యారెక్టరేషన్ అది కాదే, మొత్తం సీన్ ప్లే అంతా ఫెంటాస్టిక్గా అయిపోయి వచ్చేసింది, ఇది ఎందుకు మధ్యలో ఇన్సర్ట్ చేస్తున్నాడు షాట్. అలాంటి ఒక 2. ఇంకో షాట్ ఏమో భయం వేసిపోతుందా అని ఉడికిపోతా ఒక షాటు, ఏడిసేస్తా నాకు ఆ యోగి గారు అంటే భయం వేసిపోతుందిరా అని ఒక షాట్. ఈ 2 షాట్లు తీసుకుని సినిమాలో పెట్టారు. మేము చేస్తాం, అయిపోయింది. సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత నాకు ఫస్ట్ ఫోన్ కాల్ రవితేజ. ఒరే ఆ ఏడుతా యోగి గాడు అంటే భయం వేసిపోతుందని ఉడికిపోతా ఉన్నా చూడ, ఈ అమ్మాయి ఏం చేశారా షాట్లు అదిరిపోయినరా. ఇంక ఇప్పుడు దీనికి లాజిక్ ఏం చేద్దాం అంటే సిచ్యువేషన్ ఏంటో కూడా తెలియదా? అదే అంటున్నాను నేను. ఆ 2 షాట్లు రవితేజకి సినిమా సంబంధం లేదు. అదే ఆయన సినిమా చూడగానే ఫస్ట్ చేసి అదిరిపోయిన 2 షాట్లు అన్నాడు ఆయన. ఓకే, అంటే ఇట్స్ నాట్ ఇన్ ద ఫ్లో ఆఫ్ ఎ సినిమా, ఇట్స్ నాట్ ద ఫ్లో ఆఫ్ మై క్యారెక్టర్స్ ఎమోషన్. అది ఎందుకో వర్కౌట్ అయినాయి. అది డైరెక్టర్ అంటే. ఇంతకు ఎందుకు పెట్టారు ఆ షాట్? ఆయనకి మధ్యలో అలాంటిది ఒకటి పెట్టి హీరోయిజం రేస్ చేయడానికో, లేకపోతే వీడికి భయం వేయడం అనే దాని మీద ఆయన ఏదో ఒక ఎమోషన్ ప్లే చేశాడు. అది వర్కౌట్ అయిపోయింది. సో ఇప్పుడు దీనికి లాజిక్ ఏం మాట్లాడుతూ ఉంటున్నాను, సినిమాకి దీనికి సంబంధం లేదు. అంటే నేను అది ఒక డైరెక్టర్ అంటే ఓకే, అది కరెక్ట్, 100% కరెక్ట్ కాదంటలేదు. అంటే నా వర్షన్ ఏంటంటే, ఒకసారి డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇది అంటే ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉండొచ్చుగా ఆర్టిస్ట్కి. అదే అంటున్నాను, అది క్యారెక్టర్ అయిపోయింది అంటున్నాను నేను. క్యారెక్టర్తో సంబంధం లేదు ఇది, ఈ షార్ట్స్ క్యారెక్టర్తో సంబంధం లేదు. ఓకే ఓకే, అదేంటో అతని వర్షన్ ఏంటో చెప్తే ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసే ఆయనకి ఏదో అలాంటిది ఏదో ఉంటే ఏదో వర్కౌట్ అవుతుందని ఆయన అనిపించింది. దానికి అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఎందుకు? ఆన్ ది డైరెక్టర్స్ కట్. సో ఇప్పుడు మీకు ఎనీవేర్ దే విల్ బి డైరెక్టర్స్ కట్. ఆ డైరెక్టర్స్ కట్లో ఆయనకి ఇలా ఉంటే బాగుంటుందని అనిపించింది. సంథింగ్ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ సంథింగ్ ఇన్ హిస్ మైండ్. సో వై నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్? ప్రతి ఒక్కటి కన్విన్స్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం ఎందుకు? ఐ డోంట్ నో. అంటే అది వర్కౌట్ ఉంది అనిపించింది. అది యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ యువర్ డ్యూటీ టు పర్ఫార్మ్ ఇట్ అన్ యాక్టివిటీ. సో చేసేయి. ఆయన వర్క్ ఆయన టోటల్ ఆయన కట్లో అయినా అది వర్కౌట్ అయితే ఉంచుకుంటారు, అలా తీసేసుకుంటారు కదా, అది అని ఇష్టం కదా. పెద్ద కన్విన్స్ చేయాల్సిన అవసరం ఏమన్నా? ఓకే, అంటే మీరు అంటే ఏదో రెగ్యులర్ ఆన్సర్ చెప్పకండి, మామూలుగా మీరు ఇప్పటివరకు వర్క్ చేసిన అందరు డైరెక్టర్స్లో వర్కింగ్ స్టైల్ ఎవరిది మీకు బాగా అనిపించింది? రెగ్యులర్ ఆన్సర్ కాదండి, ఎందుకంటే బాగా అనిపించడానికి నాకు ఇలా అయితే బాగుంటుందని నేను ఎప్పుడు కూర్చోలే. ఫస్ట్ పాయింట్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ స్టైల్ గాట్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ థింగ్స్ విచ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ ఇట్. అండ్ ఇట్స్ ఎ లెర్నింగ్, కంటిన్యూస్ లెర్నింగ్. ఈచ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎ లెర్నింగ్. ఓకే, అందరికి వెరీ వెరీ డిఫరెంట్ స్టైల్స్. ఓకే,
కృష్ణవంశీ గారి దగ్గర నుంచి, పూరి దగ్గర నుంచి, మా సుకుమార్ దగ్గర నుంచి, వినాయక్ దగ్గర నుంచి అందరూ ఎవ్రీ వన్ గాట్ దేర్ ఓన్ యూనిక్ స్టైల్స్ ఆఫ్ దర్ డైరెక్షన్, యూనిక్ స్టైల్స్ ఆఫ్ రిప్రొడ్యూసింగ్ ద బ్యూటీ ఆఫ్ దేర్ థాట్స్. పూరి గారి కొన్ని ఉంటాయి. పూరి గారి ఏంటంటే పొద్దున్నే లొకేషన్కి వచ్చి ఏదో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సీన్ ఏదో ఇంకోటి ఏదో రాసేస్తాడు, ఆన్ ది స్పాట్ కరెక్ట్ చేసేస్తాడు మొత్తం సీన్. అసలు ఆ సీన్ అనుకున్న తీసేసి ఇంకోటి ఏదో పెట్టేస్తాడు. అవన్నీ మ్యాజికల్గా వర్కౌట్ అవుతుంటాయి. ముందు స్క్రిప్ట్లో బౌండ్ చేసింది అంటే బౌండ్ కాదు, ముందు రాసేసుకుని స్క్రిప్ట్లో ఉన్న సీను ఏదో ప్రకాష్ రాజ్ ఎంట్రీ అనేది ఇలా ఇలా చేద్దాం ఈ సీన్ అనుకుని లొకేషన్కి వచ్చి టోటల్ ఆ సీన్ మార్చేసి ఇంకో రకంగా ఏదో తీస్తాడు ఆయన. ఓకే. సో దట్స్ అ బ్యూటీ ఆఫ్ డైరెక్టర్స్ మైండ్స్. ఇది వర్కౌట్ ఎందుకంటే వర్కౌట్ అయినాయి చాలా. ఓకే. కృష్ణవంశీ గారు కూడా అలాగేనంటగా స్పాట్లో వచ్చి ఆయన కూర్చొని రాస్తుంటాడు. ఆయన స్పాట్లో కూర్చొని రాసి ఒక సీన్ నాకు కృష్ణవంశీ గారు శశిరేఖ పరిణయంలో నాకు తెలీదు, ఆ సీన్ నాకు తెలియదు. బేసికల్గా వంశీ గారు ఏంటంటే బ్యాక్ స్టోరీ టు గెట్ ద ఆర్టిస్ట్ యాక్టర్ ఇన్ టు ద మూడ్కి నువ్వు ఇలా వచ్చి ఏదో ఇలా మాట్లాడి మీ బావతో ఇలా మాట్లాడి లేకపోతే అమ్మకి తీసుకెళ్ళి అనేదంటోడికి ఆ యాక్టర్ దాంట్లోకి ఇమ్మడానికి హీ షుడ్ బి ఎ గ్రేట్ పెర్ఫార్మర్. అంటే ఫెంటాస్టిక్ పెర్ఫార్మర్ అయితే తప్ప టపక్ని వెళ్ళిపోలేడు. మాలాంటి యాక్టర్స్కి ఏంటంటే ఆయన ఒక బ్యూటిఫుల్ బ్యాక్ స్టోరీ క్రియేట్ చేస్తారు. మీకు శశిరేఖ పరిణయం అనే కథ నాకు కథ తెలీదు, ఎందుకంటే వంశీ గారు కథలాగా ఉండదు. ఆయన ఒక లైన్ ఒక స్ట్రీక్ ఉంటుంది, ఆ స్ట్రీక్ మీద ఆయన దాన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తుంటారు, ఆయన ఎమోట్ చేసుకుంటూ వెళ్తుంటాడు మొత్తం. ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగ్ అది. నా క్యారెక్టర్ వచ్చినప్పుడు సార్ ఏంటి సార్ అది నా క్యారెక్టర్ ఏంటంటే ఆయనకు బ్యాక్ స్టోరీ చెప్పాడు. ఇది నీ క్యారెక్టరు, నీకు తల్లిదండ్రులు లేరు, నీ అక్క అంటే నీకు ప్రాణం, ఎందుకంటే నీ అక్క నీ పెంచింది చిన్నప్పటి నుంచి, ఎందుకంటే నువ్వు పుట్టినప్పుడే మీ అమ్మ నాన్న చచ్చిపోయారు. సో మీ అక్కే సర్వస్వం నీకు అనుకునే టైంలో పక్కూరు జమీందారు గారు వాళ్ళ అబ్బాయి మీ అక్కని ఎక్కడో చూసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పి మీకు ఆస్తిపాస్తులు లేకపోయినా ఆయన ఖర్చులు పెట్టుకుని వచ్చి మీ అక్కని పెళ్లి చేసి తీసుకెళ్ళిపోతున్నాడు. ఓకే. నీకు మీ అక్క అంటే సర్వస్వం కాబట్టి నువ్వేం చేస్తావు మీ అక్క లేకుండా ఒక్కడవే అని చెప్పి మీ అక్కకి బావకి తెలియకుండా వాళ్ళ కారు డిక్కీ ఎక్కేసావు. ఎక్కేసి వెళ్ళిపోయావు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అత్తోరింట్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు దిగావు. నువ్వేంట్రా వచ్చేసి ఎలా వచ్చావంటే నేను నిన్ను ఎక్కడికి ఉండలేనక్క అని చెప్పేసి మీ అక్కని బట్టి ఏడుతున్నావు. మీ బావ చూసి జాలేసి సరేరా నువ్వు మీ అక్కతో పాటు నువ్వు అని చెప్పేసి తీసుకున్నాను నేను. ఇది కదా. సో అప్పటి నుంచి మీ బావ దగ్గర అక్క దగ్గర ఉండిపోయావు అంతే. మీ బావకి కూడా నువ్వంటే విపరీతమైన ఇష్టం. మీ బావ కోపం వచ్చినా ఏం వచ్చినా ఆనందం వచ్చినా అన్నీ నీతోనే. చిరాకు వచ్చినాయి ఊర్లో ఎవడి మీద లేకపోతే దేశం మీద ఎవడి మీద ప్రధానమంత్రి మీద కోపం వచ్చినా నిన్నే తిడతాడు, నిన్నే కొడతాడు. అంత చనువు ఇంట్లో. మీ అక్కకి బావకి నీకు ఒక మేనగోళ్ళు పుట్టింది. పుట్టి అమ్మాయి ఎక్కడ చదువుకొని వచ్చింది, అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పి మొదలెట్టాం. ఇక్కడి నుంచి సినిమా స్టార్ట్ అవుతుందంట. దీనికి ఇక్కడి నుంచి సినిమా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.